హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కుకింగ్ వీడియోస్. ఈరోజు వచ్చేసరికి డ్రై సీడ్స్ లడ్డు చేశారు అత్తయ్య. అందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, బాదం పప్పు, ఇంకా వేరుశెనగ గుళ్ళు అనమాట. మేమైతే బెల్లం కూడా యాడ్ చేసాము. బెల్లం వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ముందుగా ఈ గింజలన్నిటిని మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ కుక్కర్ తర్వాత దూరగా వేయించుకున్నాక చల్లార్చి మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేసేయండి. కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసి చేసుకోండి. తర్వాత ఇలా ఆ పొడంతా ఒక గిన్నెలో తీసుకొని మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలన్నమాట. అంటే సేమ్ మనం ఇంట్లో సున్నుండలు ఎలా అయితే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఉండలు చుట్టుకోవాలి. అసలు ఈ లడ్డు వల్ల నేను చేసేటప్పుడు అడిగాను అనమాట, ఈ లడ్డు వల్ల ఉపయోగాలు ఏంటత్త? అందరూ డ్రై ఫ్రూట్ లడ్డు కదా చేసేది, మనమేమో ఇది సీడ్స్తో చేస్తున్నాము, అసలు యూజెస్ ఏంటి అని అడిగితే ఇది మెయిన్గా అయితే నేను లేడీస్ కోసం చేస్తున్నానని చెప్పారు. ఆడవాళ్ళలో ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో వారందరూ ఈ లడ్డుని తప్పకుండా తినండి. దీనివల్ల 3 months కంటిన్యూగా తింటే ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో అవన్నీ కరెక్ట్ అవుతాయంట. ఇంకా వచ్చేసరికి ఎవరికైతే లేడీస్లో బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది కదా, 30-35 వచ్చేసరికి మనలో బోన్ డెన్సిటీ తగ్గుతుంది కదా, ఆ బోన్ డెన్సిటీ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందంట. మేము వేసిన ప్రతి ఒక్క సీడ్లో మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి. మేమైతే ఇది ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ మాకు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయినాయి అనమాట. సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అందరూ కూడా ఈ లడ్డుని ట్రై చేయండి. మీ ఇంట్లో మీరు ఈ లడ్డుని ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైన సమాచారాన్ని మాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాణి కుకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.